మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. బాహుబలి 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అటు రాజమౌళి ఇటు ప్రభాస్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలై దాదాపుగా 7 ఏళ్లు అవుతుండగా ఈ 7 ఏళ్లలో రాజమౌళి తీసిన ఒకే ఒక్క సినిమా RRR అనే సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడి విడుదలయ్యాయి. ఈ సినిమాలలో 3 సినిమాలు గత ఏడాది కాలంలోనే రిలీజయ్యాయి. ప్రభాస్ ను చూసి జక్కన్న మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి ఒక్కో సినిమాకు ఇంత సమయం తీసుకోవడం వల్ల హీరోల కెరీర్ పై కూడా ఆ ప్రభావం పడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై కూడా దాదాపుగా 2 సంవత్సరాలు అయిన సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి కాంబో ఖచ్చితంగా సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి 2 ఏళ్ల సమయం పడుతుందో 3 ఏళ్ల సమయం పడుతుందో మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. మరి రాజమౌళి వేగంగా సినిమా తీసే దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది. జక్కన్న బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ బడ్జెట్ 1000 కోట్ల రూపాయలు అని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. జక్కన్న నెక్స్ట్ లెవెల్ కథాంశాలను ఎంచుకుంటున్న సినిమాలు నిదానంగా తీయడం ఫ్యాన్స్ ను బాధిస్తోంది. రాజమౌళి మహేష్ కు ఏ రేంజ్ హిట్ ఇస్తారో అనే చర్చ సైతం సోషల్ మీడియాలో జరుగుతుండటం గమనార్హం. ఈ సినిమా కోసం విదేశీ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.